అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దళిత వ్యతిరేక విధానము, దళిత క్రైస్తవ వ్యతిరేక విధానాల గురించి మీ ముందు కొన్ని అంశాలు ఉంచదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సహజసిద్ధమైన వైఖరితో, తన పుట్టుకతోనే వచ్చిన కొన్ని అవలక్షణాలతో తాను ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే రాష్ట్రంలో కులాల కుమ్ములాట, మతాల మధ్యలో విద్వేషం, ఎప్పుడూ నిరంతరం కొట్లాటలు, గొడవలు సృష్టించడం ద్వారా తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికి అతను వేసే ఎత్తుగడలు అనేక సంవత్సరాలుగా మనం చూస్తూనే వచ్చాం. ఈ రోజున నేను ఈ రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులు, మరి ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అత్యున్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్దలు చేస్తున్న అనుచితమైన వ్యాఖ్యలు, అవమానకరమైన మాటలు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, కొన్ని నెలల నుండి అదే క్రమంలో అత్యంత బాధాకరంగా దళిత క్రైస్తవులు అవమానపరుస్తున్న, చీమ చుట్టుకుమన్నట్టు కూడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా నిద్రపోతున్నాడు. ఏ చలనం లేదు. ఈ 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను స్పష్టంగా దళిత క్రైస్తవుల కోసం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పటికే కేంద్రానికి పంపించున్నాం. అది కేజీ బాలకృష్ణన్ యొక్క సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారి యొక్క పరిధిలో విచారణలో ఉంది, వారి పరిధిలో ఉంది. నేను నా వైఖరిని, నా ప్రభుత్వ వైఖరిని, నా పార్టీ వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ హోదా ఉండాలి అని వారు కోరుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పరిధిలోకి పంపించారు. మళ్ళీ ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు. రేపు ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లి ఈ దళిత క్రైస్తవులకు న్యాయం చేసే విధంగా నేను ఉంటానని వారు మాట ఇచ్చారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ప్రయత్నాలు ప్రతి 3 నెలలకోసారైనా కనిపిస్తుంటది ఏదో ఒకటి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా అని కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ నేపథ్యంలో జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు ఇవి మారవు, మతానికి వీరి రిజర్వేషన్స్ కు ముడిపెట్టడం ధర్మం కాదు అని చెప్పి మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ ఇంతకు ముందు గత శాసనసభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక తీర్మానం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది, పంపించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ రోజు మన చట్టసభలో మనం కూడా ఇదే తీర్మానం మళ్ళీ చేస్తూ ఈ రోజు పంపిస్తా ఉన్నాం అధ్యక్ష. Government resolutions moved by the Minister for Social Welfare before the House. Those who are for the resolutions, please say yeah. Those who are against, please say no. As have it, the resolutions are adopted. మతం మారడం వల్ల వాళ్ళ ఆర్థిక హోదాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎటువంటి చేంజెస్ జరగవు. తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తా ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయి ఆయనకు ప్రెజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది, గట్టిగా ఇదే ఆర్గ్యుమెంట్ ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎస్సీ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో మీ వైఖరి ఏమిటి? మీరు దళిత క్రైస్తవుల పట్ల మీరే నిర్ణయం మీద ఉన్నారు. మీ వైఖరిని ఎందుకు సుస్పష్టం చేయటం లేదు? ఇన్ని నెలలుగా మీ పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు మీచే రాజ్యాంగపరంగా అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టబడినవాడు పదే ఈ రాష్ట్రంలోని 18%, 19% ఉన్న మాదిగలలో క్రైస్తవత్వాన్ని స్వీకరించిన వాళ్ళ గురించి, లేదా క్రీస్తును అనుసరించుతున్న సమాజం గురించి, క్రీస్తు బోధనలు నమ్ముతున్న సమాజం గురించి అంత అవహేళనగా, అసభ్యంగా మాట్లాడుతుంటే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? ఇప్పటికైనా మీరు మేల్కొనాలా? మీ వైఖరిని స్పష్టం చేయాలా? మీరు దళిత క్రైస్తవులకు వ్యతిరేక, అనుకూలమా? దళిత క్రైస్తవులకు నిజంగానే ఎస్సీ హోదా ఉండాలని మీరు భావించినట్లయితే మీరు వెంటనే మీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. ప్రభుత్వ పరంగా ఆ నిర్ణయాలను అసెంబ్లీ సాక్షిగా మీరు రికార్డ్ చేసి కేంద్రానికి పంపాలి. మరి ముఖ్యంగా మీ శాసనసభ్యులు మాట్లాడుతున్నా, లేదా మీ ఉపసభాపతి మాట్లాడుతున్నా, లేదా మీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా మాటలను తక్షణం ఆపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీరు
దళిత వ్యతిరేకని అనేక సందర్భాలలో ఇప్పుడు జరుగుతున్న పేరుపు క్రాంతి కుమార్ విషయం కానీ, లేదా మందా సాల్మన్ పల్నాడులో జరిగిన హత్య కానీ, లేకపోతే మాలగంగమ్మ రాయలసీమ జిల్లాలో జరిగిన లాకప్ డెత్ గురించి కానీ మాకు స్పష్టత వచ్చింది, మీరు మాకు వ్యతిరేకని. కానీ ఎక్కడో ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వంలో అన్ని కులాలకు మతాలకు సమానమైన ప్రాతిపదికని నేను ఇస్తానని రాజ్యాంగపరంగా మీరు ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము. మీరు ఆ వైఖరిని నమ్ముకుని, ఆ విభజన వైఖరిని నమ్ముకొని, ఆ విద్వేషాల వైఖరిని నమ్ముకొని మీరు చేస్తున్న ఈ కుటిల రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆశిస్తున్నాం. మీరు ఇప్పటికే చాలా తప్పులు చేశారు, ఈ సమాజానికి దూరం అయిపోయారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న రోజే మీకు మాకు ఎడబాటు వచ్చేసింది. మేము మీతో జీవితకాలం కలవలేం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని మాటలతో చేతలతో నీ రాజ్యాంగపరమైన ఈ అధికార మదంతో నువ్వు పదే పదే మమ్మల్ని అవమానపరుస్తూ, జైళ్లలో చంపేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ, వెలివేస్తూ, గ్రామాల్లో నుంచి మమ్మల్ని తరిమివేస్తున్న ఈ క్రమాన్ని మేము మర్చిపోలేం. కానీ ఇప్పటికైనా నువ్వు మేల్కొని ఈ దళిత క్రైస్తవుల పట్ల నీ స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.